హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక రీసేల్ బిల్డింగ్ని మీకు పరిచయం చేస్తున్నానండి. అది ఎక్కడ ఏంటి డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగ్ 150 గజాలండి. కట్టి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఉంటుంది. హౌస్ మొత్తం చెక్అవుట్ చేసుకొని డీటెయిల్స్ చెప్తా ఉంటాను. ఇది ఎంట్రన్స్ అండి, హాలు. వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల బిల్డింగ్ అయితే సేల్స్ పెట్టారు. ఇది మన సర్పవరంలో ఉందండి బిల్డింగు. సర్పవరం గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, సర్పవరం సెంటర్ నుంచి గ్రామీణ గోదావరి బ్యాంక్ ఉంది కదా, అక్కడి నుంచి ఆపోజిట్ స్ట్రీట్లో నుంచి లోపలికి వెళ్ళాలండి. వాకబుల్ డిస్టెన్స్ అండ్ రోడ్. అలాగా వెళ్ళొచ్చు. లేదంటే భావనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ భావనారాయణ స్వామి మీ టెంపుల్ ఆపోజిట్ వీధి కూడా ఉందండి, అట్లా కూడా వెళ్ళచ్చు. దీనికి 2 దారులు అయితే ఉన్నాయి. నూట 50 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, 54 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. అలానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఫ్రెండ్స్. ఇదైతేనే బిల్డింగ్ అయితే బాగుంటుందండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. సో చిన్న కార్ అయితే పడుతుంది, మరి పెద్ద కార్ అయితే పట్టదు. బయట పార్కింగ్ చేసుకోవాలి. లేదంటే పక్కన చిన్న ఖాళీ స్థలం ఉంది, అది కూడా ఇంటి వాళ్ళదే. అందులో కార్ పార్కింగ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, షెడ్ కింద వేసుకుని. మీకు అడ్రస్ మరొకసారి చెప్తున్నాను చూడండి. భావనారాయణ స్వామి టెంపుల్ ఆపోజిట్ స్ట్రీట్లోకి వెళ్ళొచ్చండి. లేదు అనుకుంటే కనుక ఇలాగ అక్కడ వై జంక్షన్ చేపల మార్కెట్ ఏదో అంటారు కదా, అక్కడి నుంచి అక్కడ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉంది, దాని ఆపోజిట్ స్ట్రీట్లోకి కూడా లోపలికి వెళ్ళొచ్చు. సో అదైనా దారి ఒకటే, ఇదైనా ఒకటే అవుతుందండి మనకి. అక్కడ చిన్న వర్క్ కూడా లేదండి. మీరు ఏమైనా వేయించుకుంటే పెయింటింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది. పెయింట్లు మీ ఇష్టం, అది కూడా చాయిస్ ఎవరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక అలా కూడా మనం దిగిపోవచ్చు. సో ఏదైనా రీసేల్ బిల్డింగ్ అంటేనే పెయింట్లు కంపల్సరీ కదా. మీకు ఆ ఏరియా ఓకే, లొకేషన్ బాగుంటుంది, రేట్ బాగుంది, ఈస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మరిన్ని వివరాలు మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. చుట్టూ ఖాళీ కూడా ఉందండి. అంటే ఒక మనిషి వెళ్ళి క్లీన్ చేసుకునేంతగా ఉంది. ఇటువైపు 3 అడుగులు 2.5 అడుగులు ఉంటుంది దారి. వెనకాలేమో 1.5 స్క్వేర్ ఫీటు. ఇటువైపు ఒక 4 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఈ మేడం ఎక్కడ స్టెప్స్. పైన మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఫిలర్స్ తీసి వదిలేశారు. సో ఆల్మోస్ట్